బుద్ధిమంతులైన వరప్రసాదులు ఒక ఉపాయంతో ఆ రాజుని వంచాలని ఆలోచించారు. ఒకరోజు పెందలకడనే భోజనాలు చేసి గౌరవనీయుల వేషాలు ధరించి రాజుగారి ఆస్థానానికి వెళ్లారు. ఒక చీటీని ఇచ్చి ద్వారపాలకునికి రాజుగారికి ఇవ్వమని చెప్పారు. ఆ చీటీ చూసుకున్న కానీనుడు తక్షణమే వాళ్ళని తీసుకుని రమ్మని ఉద్యోగిని పంపించాడు. రాజు స్వయంగా వాళ్లకు స్వాగతం పలికి, మీరు ఎవరు, ఈ చీటీలో చేస్తామని రాసిన వింత పనులు ఏంటి అని అడిగాడు. అప్పుడు వారిలో రాముడు, అయ్యా మాది కాశ్మీరం, మేము పట్టుశాలీలం, విచిత్రమైన వస్త్రాలు నేయడంలో మాకు గొప్ప ప్రఖ్యాతి ఉంది అని చెప్పాడు. మేము మా ప్రభువుల ఆస్థానంలో ఎన్నో సన్మానాలు పొందాం, ఇతర రాజులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కానీ మా ప్రభువు వారికి ఒక ఆపద సంభవించడం వల్ల మమ్మల్ని రక్షించే వాళ్ళ కోసం వెతుకుతూ తిరుగుతున్నాము అని చెప్పాడు. ప్రావీణ్యం గుర్తించే వారికి తప్ప ఇతరులకు మా పనితనం తెలియదు. అలా తిరుగుతూ వస్తుంటే మీ ప్రఖ్యాతి తెలిసింది అని చెప్పాడు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే మీ వంటి వారి గురించి దేశాల్లో ప్రశంసించడం మా చెవుల పడింది. ఇక ఆలస్యం చేయకుండా మిమ్మల్ని దర్శించాలనే బయలుదేరాము. మీలాగా కొత్తదనాన్ని ప్రోత్సహించే వారే మాకొచ్చిన విద్యను పరీక్షించగలరు అని చెప్పారు. మంత్రి, మనం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల మనకు ఎంత ఖ్యాతి వచ్చిందో చూసావా? ఎంతో దూరంలో ఉన్న కాశ్మీరంలో కూడా మన ఘనత చెప్పుకుంటున్నారట అని పొంగిపోయాడు రాజు. మంత్రి కూడా ఆ రాజుకు ఎంతో నచ్చేలా వంతపాడి మరీ ప్రశంసించాడు. పరస్పరం పోడుకున్నాక రాజు వరప్రసాదులతో ఇలా అన్నాడు, మీ విద్యా పాఠవం గురించి చెప్పండి అన్నాడు. మేము నేటి నుంచి 6 నెలల కాలంలో ఒక పంచెల చేప, ఒక చీర, ఒక తలపాగా నేస్తాము. అందుకు 50,000 బంగారు కాసులు ఖర్చవుతాయి. ముందుగా సగం సొమ్ము ఇవ్వాలి. మేము ఎవరి కోసం నేస్తామో వారే ఊరేగింపుతో వచ్చి మా బస దగ్గర మిగతా సొమ్ము ఇస్తే కొన్ని బహుమతులు కూడా ఇవ్వవచ్చు. ఆ వస్త్రాలు ధరించి దంపతులు ఆ రాత్రి కామకలిలో తేలినట్లయితే వారికి అధిక తేజస్వి అయిన పుత్రుడు జన్మిస్తాడు. ఇక గొప్ప విశేషం ఒకటి ఉంది. మేం నేసే బట్టలు గాని, కనీసం వాటి దారాలు అయినా కానీ వ్యభిచార దోషం వల్ల జన్మించిన వాళ్ళకి మాత్రం కనిపించవు. అవి దేవతా వస్త్రాలు. ఆ బట్టలు ధరించినప్పుడు గాని ఆ ఆనందం తెలియదు. అది వర్ణనాతీతం అని చెప్పాడు. మీరు మమ్మల్ని ప్రోత్సహించినా మంచిదే, లేకున్నా ఇంకొక ఆస్థానాన్ని సందర్శిస్తే మా ప్రతిభకు గుర్తింపు దొరక్కపోదు అన్నాడు. కానీ నుండి ఉబలాటం ఎక్కువైంది. దేవతా వస్త్రాలు అంటే మాటలా? అవి నేయగల సామర్థ్యం అందరికీ ఎక్కడుంటుంది అనుకుని అసలే కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ బుద్ధి కలిగిన మేము మా ఆస్థానానికి వచ్చిన మీ వంటి వాళ్లను ఊరికే పోనిస్తామా? రాత్రినే పగలుగా, పగలనే రాత్రిగా మార్చగలిగిన కొత్తదనాన్ని ప్రవేశపెట్టగలిగిన మాకు కొత్త పనులకు ఎంత సొమ్ము వ్యాయం అయినా మేము ఇస్తాము అని చెప్పాడు. ఖర్చుకు వెరచి విద్యుత్తును ప్రోత్సహించడాన్ని మేము ఎన్నడూ ఆపము. అద్భుత వస్త్రాలు నేయండి, ఖజానా నుంచి తక్షణం ముందుగా మీకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వబడుతుంది అని ద్రవ్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు కానీనుడు. వరప్రసాదులు దండాలు, రాట్నాలు, మగ్గాలు మొదలైనవన్నీ ఇంట్లో వేసి ఎవరినీ రానివ్వకుండా ఇంట్లో విందు వినోదాలతో పొద్దుపుచ్చసాగారు. 2 మాసాలయ్యాక ఆ వస్త్రాల పని ఎంతవరకు వచ్చిందో చూసిరమ్మని గ్రామాధికారుల్ని పంపించారు. కొద్దిగా సేపు వేచి ఉన్న తర్వాత వాళ్ళని లోపలికి రావడానికి అనుమతి ఇచ్చారు. ఒకరు నూలు వడికేవారిలాగా, ఒకరు నూలు చుట్టేవారిలాగా, మగ్గం మీదికి ఎక్కించేవారిలాగా, నేత నేసేవారిలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభినయం చేస్తుండగా గ్రామాధికారులు లోనికి ప్రవేశించారు. నూలు ఎంత సన్నగా ఉందో చూసారా? దీని మృదుత్వం, దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా? 2 మాసాలకు నూలు తయారు కావడమే కష్టం అన్నాడు ప్రవరుడు. నూలు కనిపించడం లేదంటే తమ తల్లిని వ్యభిచారిణి కాబోలు అని అంతా అనుకుంటారనే ప్రమాదం ఉందని ఎవరికి వారే ఓహో అద్భుతం అనసాగారు. ఎవరూ బయటపడకుండా మాట్లాడసాగారు. కానీనుడు గ్రామాధికారుల ద్వారా విచిత్ర వస్త్రాల గురించి విన్నది మొదలు అతనికి ఆతృత ఎక్కువైపోయింది. దండనాథులు, మంత్రి మొదలైన వారు కూడా వెళ్ళి చూడగా అందరూ అదే మాట చెప్పారు. తమకేమీ కనిపించట్లేదంటే తమ తల్లి వ్యభిచారిణిగా ఎక్కడ ముద్ర వేస్తారో అని భయపడి అందరూ ఒకటే చెప్పారు. దాంతో అందరూ నేతవారిని గొప్పవారిగా పొగిడారు. ఆ వస్త్రాల ఖ్యాతి ఆ నోట ఈ నోట పుర ప్రముఖులందరికీ తెలిసి ఎవరెవరికి వారికి చూడాలనే ఉబలాటం పెరిగింది. 6 నెలలు పూర్తయ్యాక సాంబుడు దేవతా వస్త్రాలు పూర్తయ్యాయి అంటూ రాజుగారికి కబురు చేయించారు. వారు ఉత్సవంగా భద్రగజం మీద భార్యతో రావాలి అని, దానాలు చేసి వస్త్రాలు తీసుకోవాలని, వాటిని ధరింపజేసేటప్పుడు అంతఃపుర స్త్రీలు చూడవచ్చని చెప్పారు.
రాజు నగరమంతా ఆజ్ఞాపించాడు. నాకు ఊరేగింపు జరుగుతుంటే అందరూ హాజరు కావాలి అని. భద్రగజం మీద రాజు భార్యతో సహా వరప్రసాదుల బసకు చేరుకున్నాడు. వరప్రసాదులు వారిని ఘనంగా ఆహ్వానించి ప్రత్యేక ఆసనాల్లో కూర్చోబెట్టారు. కానీనుడు సగం సొమ్ము మణిమాణిక్యాలు బంగారు పళ్ళెంలో పెట్టి వరప్రసాదులకు ఇచ్చాడు. రాముడు సైగ చేయగానే వసంతుడు, ప్రవరుడు, దండ్రుడు ఒక్కొక్క పళ్ళెం తీసుకుని ప్రభువు ముందుకు వెళ్ళారు. రాజు అడిగాడు, దేవతా వస్త్రాలేవి? పళ్ళెంలో ఏమీ కనిపించకపోవడంతో తననే తాను నిందించుకుంటూ తల్లి దోషం వల్లే నాకు ఇవి కనిపించట్లేదేమో అని మనస్తాపం చెందాడు. ఎందరికో కనిపించిన వస్త్రాలు నాకు కనిపించటం లేదంటే ఎంత అవమానం! వారందరి తల్లులకు ఉన్న నీతి నియమాలు నా తల్లికి లేకపోయాయేమో అని విచారిస్తుంటే వరప్రసాదులు అతన్ని రెట్టింపు, జరీ పూలెంత చక్కగా అమరాయో వాటి మృదుత్వం పుష్పాలకు సాధ్యమా? ఇవి కూడా మీకు కనిపించాయి అంటే తెలుస్తోంది మీ తల్లి ఎంత దొడ్డ ఇల్లాలు అనసాగారు. తాను అసత్యం చెప్పకపోతే తల్లిని అవమానించుకోవలసి వస్తుంది కాబట్టి రాజు అద్వితీయం, అద్భుతం అని నటించాడు. రాణికి కూడా బాగున్నాయి కదా అని చెప్పాడు. రాణి కూడా తన తల్లిని అవమానించుకోవడం ఇష్టం లేక నటిస్తూ దివ్య వస్త్రాలు అని మెచ్చుకుంది. వరప్రసాదులు రాజుకు కనిపించని వస్త్రాలు కడుతున్నట్టుగా నటించి నిజమైన వస్త్రాలను విప్పేసి దేవతా వస్త్రాలు ధరింపజేశారు. రాజు దిగంబరుడిగానే ఉన్నా ఎవరూ నిజం చెప్పడానికి ధైర్యం చేయలేదు. రాజుకే నిజంగా తాను నగ్నంగా ఉన్నాను అనిపిస్తున్న దేవతా వస్త్రాల మహిమతోనే ఇలా కనిపిస్తోంది అని భ్రమించాడు. రాణిని కూడా గదిలోకి తీసుకెళ్లి చీర విప్పి కనిపించని వస్త్రాలు కట్టినట్టుగా నటించి సభలోకి తీసుకొచ్చారు. రాణి కూడా పూర్తిగా నగ్నంగా ఉన్నా ఎవరూ ఒక మాట కూడా చెప్పలేదు. అందరికీ అదే భయం. కానీనుడు మాతృదోషం వల్లనే నాకు రాణి వస్త్రాలు కనిపించటం లేదు అని దుఃఖించసాగాడు. ఇద్దరూ భద్రగజంపై ఎక్కి ఊరేగింపుగా బయలుదేరారు. మేడపై చూస్తున్న పురకాంతలకు ఇద్దరూ నగ్నంగా కనిపించడంతో సిగ్గుపడి కళ్ళు మూసుకున్నారు. రాజు తిరిగి సౌధానికి చేరి కూర్చున్నాడు. రాజు, ఈ వస్త్రాలు ఎంత తేలికగా ఉన్నాయో, నువ్వు కట్టుకున్న చీరే ఏ రంగు అని రాణిని అడిగాడు. రాణి తనది కూడా అదే పరిస్థితి అని గ్రహించి అవమానంతో పరిగెత్తింది. రాణి నేను కూడా నగ్నంగా ఉన్నాను అని గ్రహించి అంతఃపురానికి వెళ్ళిపోయింది. కానీనుడు ఈ పట్టుశాలీలు ద్రోహుల్లా ఉన్నారు అని విపరీతంగా కోపగించాడు. మాతృదోషం అన్న నాటకం బయటపెట్టి కుబుద్ధి అనే మంత్రిని పిలిచి వస్త్రాలు నిజమా అని అడిగాడు. అంతే, నిజం ఒప్పుకున్నాడు, అందులో మాయ ఉందని. కానీనుడు శాలీలను పట్టుకోమని భటులను పంపించాడు. వెళ్ళి చూడగా ఖాళీ ఇల్లు, ఒక పత్రం మాత్రమే కనిపించింది. భటులు ఆ పత్రాన్ని రాజుగారికి అందజేశారు. అది క్షమాపత్రం అనుకున్నారు, కానీ అది క్షమాపత్రం కాదు, ఇంద్రుని దూతలుగా వచ్చిన వరప్రసాదుల ఆజ్ఞ. ప్రజలను బాధించే నీ వికృత నిర్ణయాలు ఆపు, సుబుద్ధిని మంత్రిగా పెట్టు, కాకపోతే నిన్ను పదవీ భ్రష్టుణ్ణి చేస్తాము అని ఉన్న సందేశం అది. కానీనుడు భయపడ్డాడు. దేవతలతో కయ్యం పనికిరాదు అనుకున్నాడు. ఇకపై రాత్రి రాత్రిలాగా, పగలు పగల్లాగా ఉండాలి అని ప్రకటించాడు. సుబుద్ధిని గౌరవంగా రప్పించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. సుబుద్ధి వచ్చి మంచి పాలన ప్రారంభించాడు. కథ చెప్పిన మణిసిద్ధుడు, ఇప్పుడు చల్లబడింది, నడుద్దాం, తరువాత కథ రాత్రి చెప్తా అని గోపాల్ను తీసుకెళ్లాడు. మరో మజిలీకి చేరి సంధ్యానుష్ఠానాలు ముగించాక మణిసిద్ధుడు తదుపరి కథను ప్రారంభించాడు.